పెళ్ళి అయినాక పిల్లం వచ్చిందని మా అమ్మని విజయాన్ని పిలిస్తే నన్ను చింతపండు చేస్తాను. ఎందుకు వచ్చిన బాధ అమ్మనే పిలుస్తా. ఓయమ్మా బయటికి రా, అమ్మా బయటికి రా, నీ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చిండు. మా నాయనే పెళ్లి వేసుకొని వచ్చినావుగా. ఇక నాకు తెలుసురా ఎన్నాళ్ళకున్నా ఒకదాన్ని తీసుకొస్తావని. అమ్మా ఎట్లుంది నీ కోడలు? నా కోడలికి ఏమైంది, బంగారం. కుడికాలు పెట్టి రామ్మ ఇంట్లోకి. నేను రాను. ఏందమ్మా ఇంకొకసారి అను. డబ్బులు ఇస్తేనే మీ ఇంట్లోకి వస్తా. అయిపోయింది బతికి అయిపోయింది. బాడకావు కోడలి తీసుకొస్తాను. అత్తమ్మ నా భావన కొట్టకు. ఈ తల్లి ఎక్కడ లే బావలే, అత్తమ్మ పోయింది. లే బావా. అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది. అవును బావా, అత్తమ్మ నీ 6 ప్యాక్స్ ను చింతపండు చేసింది బావా. అవునే మా అమ్మ నిన్ను లోపల రావంటే సప్పట్లు ఎందుకు కొట్టినవే? ఓ అదా, మా నాయన ఎప్పుడైనా అత్తగారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సప్పట్లు కొట్టుకొని పోతే ఆ ఇంట్లో దరిద్రం పోతుందంట. ఓ అందుకేనా ఆ దరిద్రం నా ఊళ్ళో నా ఊళ్ళో చింతపండు అయింది. ఏమైంది బావా? ఏం లేదు నిజంగా మీ అయ్య చెప్పినట్టు సప్పట్లు కొట్టినావా లేకపోతే నువ్వేమన్నా చెమ్మ చెక్కనా? బాడుకోవు, నన్నే చెమ్మ చెక్క అంటావురా. ఖతం. ఏందబ్బా మన ఇంట్లో ఎవరో పూజ చేస్తున్నారో? ఏమండి, హారతి తీసుకోండి. ఆపండి మీ సరసాలు పొద్దున్నే. ఇదేంది సరసాలు అంటుంది? అయినా నువ్వేంది ఏడున్నావు? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకి కదా బొక్కబడేది. మన ఇద్దరు పెళ్ళైంది కదా, రాత్రే మన ఫస్ట్ నైట్ కూడా. రాత్రే మన ఫస్ట్ నైట్ కూడా. ఖతం. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి. ఏవే అట్లా మార్కెట్ దాకా పోయేస్తా. సరే వెళ్ళిరండి. ఏంటో నా జీవితం ఇట్లా అయిపోయి. ఏరా మామ పెళ్లి చేస్తున్నావు దావతి లేదారా? ఆపరాని దావత్ గోలా. ఏమైంది మామ అంత చిరాగ్గా ఉన్నావు? మీ ఆవిడే మన సప్పట్లు కొట్టలేదా? అది కాదు మామ, రాత్రి నాకు తెలియకుండా నా ఫస్ట్ నైట్ అయింది. ఏరా మామ పొద్దున మందు గిట్ట తాగినావా? అవును మామ, నాకు తెలియకుండా నా ఫస్ట్ నైట్ అయింది. అగో మళ్ళీ ఈ లెక్క చూస్తే మందు తాగినట్టే ఉంది. అరే మామ ఫస్ట్ నైట్ అంటే ఏందిరా? ఏమోరా మామ, ఫస్ట్ నైట్ రోజు అదే యుద్ధం చేస్తారంట. నాకు కూడా పెళ్లి కాలేదు, నాకేం తెలియదు మామ. అవురా సాంగే, అది ఆడదేమో కదరా. మన పెళ్లి రోజు ఏమో నువ్వు కొట్టినావు, నువ్వు పోయినా కాదు నన్ను చిత్తగానే కొట్టింది. తలకాయ ఎంత వాసిందో. కొడితే కొట్టింది కానీ అది ఆడదేమో కదరా. దాని వాళ్ళ చూస్తే తేడాలే. తల్లి కొడుకుల గురించి ఏదో ముచ్చట్లు పెడుతురుగా. ఏం లేదే మా అమ్మ నిన్ను అడుగుతుంది. 3 రోజుల నుంచి నాతో సంసారం చేస్తున్నా, నేను ఆడమే మోన తెలియదా బాడుకో? తెలుసు తెలుసు. అయితే చెప్పు మీ అమ్మకి. 3 రోజులు సంసారం చేసి నన్నే మొగడు అంటావురా బాడు? 3 రోజులు మొగంతో సంసారం చేస్తున్నావురా వేస్ట్ గా. ఏందిరా సాంగ్ అటు ఇటు దాన్ని పెళ్లి చేసుకొని ఏం బాధ పెడుతున్నావురా? ఏమైంది మమ్మీ? దానికి ఏం చెప్పినావురా? చప్పట్లు కొట్టేది మాత్రం మర్చిపోతలేదు. అవురా దానికి నీకు ఏడజెండా కుదిరి ప్రేమించినవురా? నా లవ్ స్టోరీ అది 6 నెలల కింద. ఫ్లాష్ బ్యాక్.
లవ్ యూ. ఒప్పుకుంటే నేను నేనే పెళ్లి చేసుకుంటా. ఏయ్ పీచే దేక్. నీ బతిగా అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారు. నీకు పెళ్లి చేస్తాం. వందనాలు వరన్న నీకు వందనాలు. చెల్లె అన్నం పెట్టి ఆకలి అవుతుంది. ఇంకోటనా తీసుకో. ఎవరు చేసి ఇల్లు ఉప్పు లేదు, కారం లేదు, పసుపు లేదు. నేనేం చేయాలన్న వంట వదిలేనే చేసింది. సూపర్ ఉంది వంట. వందనాలు వరన్న నీకు వందనాలు. ఏమే ఆఫీస్కి వెళ్తున్నా, టిఫిన్ బాక్స్ పెట్టు. ఏమే సెవులు వార్తలేవా? ఆఫీస్కి పోవాలి, టిఫిన్ పెట్టు. ఏమైంది దీని అబ్బా వలుపుతలేదు? ఆ పెళ్ళైనప్పటి నుంచి నీ పాడముఖానికి ఒక చీరని ఇప్పించినవా? మెడ నిండా నగలేవు, మేకప్ కిట్ లేదు, నీ ముఖానికి ఎప్పుడైనా కోనిచ్చినవా? మూతికి వేసుకుందామంటే లిప్స్టిక్ లేదు, నిన్ను చేసుకొని ఏం సుఖపడ్డా? ఓ గీదానికి నా మూతి 3 అంకెలు పెట్టినావు. రేపు సండే కదా, రేపు షాపింగ్ తీసుకుపోతలే. నిజంగానా బావా? నువ్వు మాటి మాటికి సపోర్ట్ కొట్టకే నా ఆయుష్ తగ్గిపోతట్టుంది. పోయి పోయి చెమ్మ చక్కెర చేసుకున్నా చూడు, నా బతుకు బస్ స్టాండ్ అయితే అట్టుంది. ఏమో అన్నావు? ఏమలేదు